దేవుని పరిశుద్ధ నామమునకు స్తోత్రాలు. ఈరోజు సంఘములో స్త్రీల కూడిక మనము ఏర్పాటు చేసుకుని ఉన్నాము. ఇప్పటివరకును పాటల ద్వారా దేవుని మహిమపరిచాము, ప్రార్థన ద్వారా దేవుని మహిమపరిచాము. ఒక 10 నిమిషాలు దేవుని వాక్యాన్ని మనము విందాము. దేవునికి స్తోత్రములు. ప్రియ దేవుని బిడ్డలారా, స్త్రీకున్న విలువ, స్త్రీకి దేవుడు అనుగ్రహింపచేసేటువంటి విలువను మనము చూద్దాము. దేవునికి స్తోత్రములు. చూడండి, సామెతల గ్రంథము 18వ అధ్యాయములో దేవునికి స్తోత్రములు 22వ వచనములో చూస్తాము దేవుని వాక్యాన్ని. భార్య దొరికిన వారికి మేలు దొరికెను, అట్టివాడు యెహోవా వలన అనుగ్రహము పొందిన వాడు. చూడండి, స్త్రీకి దేవుడు విలువను ఇస్తున్నాడు. దేవునికి స్తోత్రములు. భార్య దొరికిన వారికి మేలు దొరుకుతుంది. మేలు అంటే లాభం. కాబట్టి ప్రియమైన దేవుడి అన్ని విషయాల్లో కూడా లాభము స్త్రీ పురుషుడికి. కష్టపడతాడు కానీ దానిని ఖర్చు చేయడం చేతకాదు. కాబట్టి చేతకాకే ఏమి చేయాలో అర్థం కాక కాముడికి అలవాటుపడతాడు, జోదానికి అలవాటుపడతాడు, పాపానికి అలవాటుపడతాడు, మోసం జోదం ఆడడానికి అలవాటు పడతాడు. అదే ఇల్లాలు స్త్రీ ఇంట్లో ఉన్నప్పుడు ఆ ధనాన్ని తీసుకుని వస్తే ఆమె ఎలా ఖర్చు పెట్టాలో, ఎలా దాన్ని దాచిపెట్టాలో ఆమెకి తెలుస్తుంది. అందుకనే దేవుడు మానవుడికి అనగా పురుషుడికి ఇచ్చినటువంటి భాగ్యం ఏమిటి అంటే స్త్రీ మేలుకరమైనది. కాబట్టి ఆమెకు కొన్ని టైటిల్స్ కూడా దేవుడు తెలియపరిచాడు. సమయం మనకి కొంచెమే కాబట్టి నేను త్వరగా ముగిస్తాను. దేవునికి స్తోత్రములు. ఇదే అధ్యాయము 19వ అధ్యాయంలో దేవునికి స్తోత్రములు కనుక 14వ వచనములో మనం చదివినట్లయితే, గృహమును విత్తనమును పితరులిచ్చు స్వాధ్యము, సుబుద్ధి గల భార్య యెహోవా యొక్క దానము. దేవునికి స్తోత్రం. ఏంటంటే భార్య, స్త్రీ దానము. దేవునికి స్తోత్రం. ఒకరికి దానము చేయబడుతుంది. అంటే నీ జీవితము తల్లిదండ్రుల దగ్గర నీ జీవితం ఎంతమటికి ఒక 18 సంవత్సరాలు నీకు వివాహం అయ్యే వరకు. ఆ తర్వాత జీవితం అంతా నీదే బాధ్యత, నీ సంసారమే నీవు కట్టుకునే బాధ్యత నీకు దేవుడు అప్పచెప్పాడు. దేవునికి స్తోత్రం. కాబట్టి ఇక్కడ చెప్తున్నాడు దేవునికి స్తోత్రములు కనుక, గృహము విత్తము పితరులిస్తారు. అంటే ఆస్తిపాస్తులు, కట్నాలు, కానుకలు తల్లిదండ్రులు ఇచ్చి పంపించేస్తారు. కానీ ఆ వ్యక్తికి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ భార్య దేవుడు ఇచ్చినటువంటి బహుమానము. దేవునికి స్తోత్రం కనుక దానము. దేవునికి స్తోత్రం. దానము అంటే ఇచ్చింది తీసుకునేది లేదు, ఇచ్చింది తీసుకునేది లేదు. అలాగే దానము అన్నా అదే, బహుమానం అన్నా కూడా దేవునికి స్తోత్రం కనుక. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు ఆమెకు ఏమిస్తున్నాడంటే బహుమానం ఇస్తున్నాడు. దేవునికి స్తోత్రం. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు ఆమెను ఒక రై చేతిలో పెడుతున్నాడు. మనం పెట్టుకోవటం కాదు. ఆల్రెడీ అవ్వ ఆదాము దగ్గరికి దేవుడే తీసుకుని వచ్చి ఆదాము ముందు అవ్వని పెట్టాడు. దేవునికి స్తోత్రం కలుగుతుంది. దేవుడే పెట్టాడు బహుమానం స్త్రీకి, పురుషుడికి. స్త్రీని దేవుడే అనుకరింపచేసాడు. అప్పుడు అంటున్నాడు, అప్పటి వరకు ఆయన సంతోషం లేదు, సమాధానం లేదు, ఎవరితో మాట్లాడటమో లేదు. దేవునికి స్తోత్రం. మాంసమును నరుని నుండి తీయబడిన, నరుని నుండి తీయబడిన నారీమణులే నమ్మకుటములే, నారీమణిలే నమ్మకుటములే. ప్రియ దేవుని బిడ్డలారా, ఇప్పుడు దేవుడు ఏం చేశాడు? పురుషుడికి ఒక కిరీటాన్ని ఇచ్చాడు.
అంటే మకుటము అనగా కిరీటము. దేవునికి స్తోత్రం కలుగును గాక. కిరీటాన్ని దేవుడు మనకు ఎవరికి ఇచ్చాడు? స్త్రీకి కిరీటముగా ఒక బహుమానం, ఒక యోగ్యత ఆమెకు దేవుడు కలుగ చేశాడు. చూడండి, సామెతల గ్రంథంలోనే 12వ అధ్యాయము 12:4 చూద్దాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రియమైన దేవుని బిడ్డలారా, 12వ అధ్యాయము 4వ వచనంలో మనం చూస్తే ఇక్కడ దేవుని యొక్క వాక్యం మనకు సెలవిస్తుంది, యోగ్యురాలు తన పెనిమిటికి కిరీటము. యోగ్యురాలు తన పెనిమిటికి కిరీటం అంటే భర్తకి మీద ఆమె పెత్తనం చేసే అధికారం. దేవునికి స్తోత్రం కలుగును గాక. పురుషుల మీద పెత్తనం చేసే అధికారం. కిరీటం అంటే రాజయోగం. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆ కిరీటాన్ని పురుషుడికి స్త్రీగా ఇచ్చాడు. దేవునికి స్తోత్రం. స్త్రీకి ఏమి ఇచ్చాడు? రెండవది కిరీటం. ఒకటేమో పురుషుడికి బహుమానం ఇచ్చాడు, రెండవది ఆ పురుషుడికి ఈమె కిరీటంగా దేవుడు ధరింపజేశాడు. మూడవ విషయం ఏమిటి అంటే సామెతల గ్రంథంలోని 31వ అధ్యాయము దేవునికి స్తోత్రం కలుగును గాక 10వ వచనాన్ని మనం చదువుకుంటే దేవునికి స్తోత్రం కలుగును గాక. అక్కడ బాగా చదువుతుంది, గుణవతి అయిన భార్య దొరుకుట అరుదు, అతిది ముత్యము కంటే అమూల్యము. ముత్యము కంటే అమూల్యం, ముత్యము కంటే అమూల్యము. ఆమెను అలా దేవుడు దీవించాడు. దేవునికి స్తోత్రం కలుగును. ఈ యోగ్యతను కలిగి ఉన్న స్త్రీ దేవుడిచ్చిన దానము, అలాగే పురుషుడికి కిరీటము, అలాగే ముత్యము లాంటి మనస్తత్వము కలిగి ఉండాలి. ముత్యాన్ని చూస్తే అందరూ కూడా ఏం చేస్తారు? ప్రేమిస్తున్నారు, ఇది నాకు కావాలి అనేటట్లుగా ఉంటారు. అట్లాగే నీ భర్త నా ముత్యము, ఇది నాకు విలువ తెచ్చిపెట్టేది. ఆ ముత్యాలు ఇంట్లో ఉంటే నీ ఇల్లు సంతోషకరంగానే ఉంటుంది. దేవునికి స్తోత్రం కలుగును. కాబట్టి స్త్రీ తన ఇంటిని కట్టుకుంటుంది. కిరీటం కదా, రాజు కదా, రాణి కదా, తన ఇంటిని ఏ విధంగా శుభ్రపరచుకుంటుంది, పరిశుద్ధ ఎలాగా నడిపించుకోవాలో నడిపించుకుంటుంది. తన భర్తకు ఏ అవమానము రాకుండా జాగ్రత్తగా ఉంటుంది. అలాగే తనకు కలిగిన సంతానాన్ని, తనకు కలిగిన ఆస్తిని ఎలాగ కాపాడుకోవడానికి ప్రయత్నము చేస్తుంది. అయితే ఆమె యోగ్యురాలు. దేవునికి స్తోత్రం. తన సంసారానికి ఆమె యోగ్యురాలు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డారా, ఇక్కడ చూడండి, చదువుతాను నేను 11వ వచనము. ఆమె పెరిమిటి ఆమె యందు నమ్మకం ఉంచును, అతని లాభ ప్రాప్తికి వెలికి కలుగదు. ఆమె తాను బ్రతుకు దినములన్నీ అతనికి మేలు చేయును గాని కీడేమియో చేయదు. ఆమె గొర్రెబొచ్చును, అవిసి నేలను మెదకును, తన చేతుల వాటితో పని చేయును. వర్తకపు ఓడలు దూరము నుండి ఆహారము తెచ్చినట్లు ఆమె దూరము నుండి ఆహారము తెచ్చును. ఆమె చీకటితోనే లేచి తన ఇంటి వారికి భోజనము సిద్ధపరచును. తన పనికత్తెలకు భత్యము ఏర్పరచును. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆమె సంసారము కుదుటపరుచుకోవడమే కాదు, తన బిడ్డలను సరి అయినటువంటి మార్గంలో ఉంచుకోవడమే కాదు, ఆమె బిడ్డలకు కావాల్సిన ఆహారం సిద్ధపరచడమే కాకుండా తన దగ్గర పనిచేసినటువంటి పనికత్తెలకు కూడా ఆమె ఏమిస్తుంది? భత్యము ఇస్తుంది. భత్యము అంటే ఆ పూట ఆహారము వారికి కూడా పెడుతుంది. దేవునికి స్తోత్రం. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, స్త్రీకి దేవుడిచ్చిన విలువ ఎంతో గొప్పది. దానిని కాపాడుకునే వాళ్ళే మరి దేవుడిచ్చిన భార్య. దేవునికి స్తోత్రం. ఆ పురుషుడికి దేవుడిచ్చిన భార్య. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, భార్యలైన వారు తన పెనిమిటి ఎడల భయభక్తులు కలిగి ఆయనకు లోబడి జీవించచ్చు. నేను కిరీటం కదా అని మనం హెచ్చించుకోనకుండా భర్తకు లోబడి జీవించి ముందుకు సాగిపోయే వారి సంసారము జనజనాభివృద్ధి చెందుతుంది. దేవుడు ఆ ఇంటిని ఆశీర్వదించి అభివృద్ధిపరిచి బలపరచును గాక. దేవుడి మాటలను దీవించును గాక. ఆమేన్.
ప్రార్థన చేసుకుందాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దయగలిగిన మా ప్రభువా మీకు వందనాలు. చెప్పిన మాటలు ప్రభువా మీరు నాయనా అయ్యా నీ బిడ్డలు విని ఆ ఆత్మీయముగా బలపడే భాగ్యమును దయచేయండి. యేసయ్య పరిశుద్ధ నామమున ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. ప్రభు కృప మాకును మా సంఘానికి స్త్రీలందరికీ నీ కృప కాపుదల దయచేయను గాక. ఆమేన్. అందరికీ వందనాలు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా.